హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇది నా కొత్త సైట్ ఓపెన్ అయిందండి. కొత్త సైట్కి వైరింగ్ ఫిట్ చేయించేస్తున్నాము. ఎందుకంటే మనకు మోటార్ కలెక్షన్ అవన్నీ రావాలి కాబట్టి ఆయన మా పర్మనెంట్ ఎలక్ట్రీషియన్ గారు పేరు రంజిత్ కుమార్ అండి. నైస్ వర్క్ బాగా చేస్తారు. మీటర్ కూడా ఇవాళ వచ్చింది. మీటర్కి కూడా మీటర్ కలెక్షన్ ఇచ్చే వాళ్ళు వచ్చారు. చూడండి, లైన్ మ్యాన్ గారు అక్కడ ఉన్నారు. కలెక్షన్ ఇచ్చుడుతో మనం మీటర్ ఒకసారి చెక్ చేసుకున్నాము. అంతా సప్లై వస్తుందో లేదో చూసుకున్నాము. ఈ వీడియో వచ్చేసి ఒకరోజు వీడియో కాదండి, దగ్గర దగ్గర ఒక వారం రోజుల వర్క్ ప్రాసెస్ అండి. ఎందుకంటే మొత్తం పెడితే ఒక 20 నిమిషాలు బాగా లెంతీ వీడియో అయిపోతుందని షార్ట్ టైం చేసేసి తక్కువ టైంలో ఫిట్ చేసామండి. ఈ ముగ్గు పోసిన దగ్గర నుంచి పుట్టింగ్లు, దొడ్డు కంకర వేయటము, మ్యాట్లు దించటము, పుట్టింగ్లు వేసే రోజు వరకు ఇందులో ఉంది. దీనిలో ఏంటిదంటే ఎన్ని ఫీట్ల లోతు వరకు చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ 5 ఫీట్ల లోతు సరిపోతుంది అనుకున్నాను. వర్క్ నడిచే కొద్దీ అదేమైందంటే నల్లరేగడి నీడ అవుతుంది. దగ్గర ఒక హోల్ వచ్చేసి 4.5 సైజుతో 8 ఫీట్ల లోతు తీసామండి. 8 ఫీట్ల లోతు తీస్తేనే నాకు గట్టి నేల దాకింది. అదే గట్టి నేల లేకుంటే మనం ఎంత కంకర సిమెంట్ వేసినా కూడా వేస్ట్. పుట్టింగ్ అనేది బలం ఉండదు. జేసీబీ పెట్టి ట్రాక్టర్ పెట్టి పక్క ప్లాట్లో పోసుకొని వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అందులోనే పోస్తే మట్టి పట్టదు. దానికి తోడు ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్ వచ్చి కొలతలు తేడాలు వచ్చి ఒక దారం మీదకి ఒక దారం కిందకి 90 డిగ్రీస్ అనేది రాదు. మామూలు జనరల్గా ఎలా అంటే 9, 12 పెడితే టోటల్ 15 రావాలి. అంటే ఫీటు ఎక్స్ట్రా కలిపి పెట్టుకుంటేనేమో 10, 13 పెడతాము, 16 రావాలి. ఈ దారం అనేది ఒక లెవెల్లో ఉంటే కరెక్ట్గా ఈశాన్యంలో ఒక 2-3 ఇంచుల తేడాతో బరాబర్ వచ్చేస్తుందండి. అప్ అండ్ డౌన్ ఉన్నదనుకోండి, మనం చూపిస్తుంది. మ్యాట్లు దించినప్పుడు ఏమవుతుందంటే ఈశాన్యం అవుట్ అయిపోతుంది. ఇంటికి కావాల్సింది వాస్తు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తు కరెక్ట్గా ఉండాలి. ఆ వాస్తు కరెక్ట్గా లేకుంటే మాత్రం మనం ఎన్ని లక్షలు పెట్టి కట్టించినా కూడా మనం చేసిన తప్పు వల్ల ఇంటి యజమాని ఇబ్బంది పడతారు. ఎవరైతే మేస్త్రులు, బిల్డర్లు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వర్క్ దగ్గర ఉండి జాగ్రత్త చేస్తేనే ఇదండి. ఇంకొకటి ఏంటంటే పొక్కలు తీసిన తర్వాత దొడ్డు కంకర వేసి డైరెక్ట్ మ్యాట్ దాని మీద దింపేస్తారండి. అలా చేయకూడదు. ఎప్పుడు కూడా దొడ్డు కంకర వేసిన తర్వాత మ్యాటుకు కంకర నేలకు ఎక్స్ట్రా ఉండాలి, గ్యాప్ ఉండాలి. కంకర సెంటర్లో పడేటట్టు మా సలాకు ఉండాలి. మేము రింగ్ మార్కింగ్ చేస్తామండి కంపల్సరీ. కాకపోతే ఏమవుతుందండి, మా హాయిది ఒక 2-3 వేల రూపాయలు కూళ్ళు పడతాయి. కానీ ఇంటి యజమాని సుఖంగా ఉంటే మనం దలుచుకుంటారు కదండి. మనం ఎక్కడున్నా కూడా పైన నేను లైన్ కొడతాను, నేనే చూసుకుంటాను. కింద మా మేస్త్రి చేస్తారు. మా దగ్గర ఉన్న వాళ్ళంతా ఛత్తీస్గఢ్ వాళ్ళండి. వరంగల్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా వర్క్ చేయించుకోవచ్చండి మాతోటి. బిల్డర్ గారి పేరు వచ్చేసి తన్నీరు వెంకటేశ్వర్లు అండి. 9177821078 అండి. ఎవరైనా వర్క్ చేయించుకోదలుచుకుంటే మా ఈ నెంబర్కి కాల్ చేయండి. వరంగల్ చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా వర్క్ మేము తీసుకుని చేసిస్తామండి. వర్క్లో ఎలాంటి లోపాలు ఉండవు, ఎలాంటి మోసాలు అనేది ఉండదు. ఏదున్నా బరాబర్ చేస్తాము. నాకు రేటు పడకుంటే నాకు పడతలేదు, నాకు 10 రూపాయలు కావాలని అడుగుతామే కానీ నాకు పైసలు తక్కువ ఇచ్చారని చెప్పిన వర్క్ ఆగం చేసేయడం ఏమి ఉండదు. మా ఫాదర్ గారు కూడా చేస్తారు. కాలమ్స్ దగ్గర నేను మా ఫాదర్ ఇద్దరం ఉండే వర్క్ చేస్తామండి. చూడండి, పైన మా ఫాదర్ వేస్తేనే కింద నేను కాలమ్స్ అనేవి, రింగ్స్ అనేవి నేను అటాచ్మెంట్ చేస్తున్నా. ఎందుకంటే మేము ఇంకో వర్కర్ని నమ్మం. సొంత ఇంటి మనుషులం కాబట్టి మాకు 10 రూపాయలు కిందికి మీదకైనా ఆ వర్క్ కంప్లీట్ చేసి మేము పక్కకు వస్తాం. మారుతి జాయ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి చెప్తున్నా, ఈ వరంగల్ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా వర్క్ మాతో చేయించుకోవాలనుకుంటే 9177821078 9177821078 ఈ నెంబర్కి కాల్ చేయండి. 1078 కరెక్టేనండి. ఈ నెంబర్ మా నాన్నగారి నెంబర్ అండి. ఈ నెంబర్కి కాల్ చేయండి, మాట్లాడతారు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ టైంపాస్ కాల్స్ అసలే చేయకండి. మాకు విలువైనది సమయం, మీకు అంతకంటే విలువైనది అనుకుంటాను. పుట్టింగలు చూడండి, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మా ఓనర్స్ అండి. వాళ్ళు ములకనూరు అండి. ఆయన మాజీ ఎంపీటీసీ అండి. వాళ్ళ బాబు కూడా ఇక్కడే లోకల్లో ఉంటారు, మా భీమారంలో ఉంటారు. పుట్టింగలు కూడా చూడండి, మట్టి లెవెల్గా సదరంగా ఉంటే మనం పూసేదానికి కూడా అంతా శుభ్రంగా నీట్గా ఉంటుంది. మాకు ఒక పొక్కలో మట్టి కూలినా కూడా తీసి క్లీన్ చేసాం.